కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, స్టార్ హాస్పిటల్, నానక్రామ్ కూడా. ఇప్పుడు రోబోటిక్ అనే పేరు మనం ఆర్థోపెడిక్స్లోనే కాదు, డిఫరెంట్ స్పెషాలిటీస్లో వింటున్నాము. సర్జరీలో వింటున్నాము, యూరాలజీలో వింటున్నాము. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి వాడే రోబో ఏంటంటే ఇట్స్ ఓన్లీ ఫర్ నీ రీప్లేస్మెంట్. అంటే మిగతా సర్జరీలు దాంట్లో చేయలేం. సో ఇట్స్ ఓన్లీ స్పెసిఫిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ రోబో. అంటే ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో దాంతో హిప్ రీప్లేస్మెంట్, యూనిక్ కంపార్ట్మెంట్ అంటే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అవి కూడా చేయగలుగుతాము. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం వాడే వెల్లిస్ రోబోటిక్ సిస్టమ్ ఏంటంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ ఒకటి చేయగలుగుతాం. సో దాంతో మెయిన్ అడ్వాంటేజ్ మనం అనుకున్నట్టు పోస్ట్ ఆపరేటివ్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తక్కువగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ నీ రీప్లేస్మెంట్ ఎక్కువ సంవత్సరాలు మనకు వస్తుంది. సో ఈ అడ్వాంటేజ్ మూలాన మన రోబోటిక్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫ్యూచర్ ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లీ ట్రెడిషనల్గా మనం చేసే విధానంలో ఏంటంటే ఆ మోకాల్ని స్ట్రైట్గా చేసే విధానం వాడతాం. అది ట్రెడిషనల్ మెథడ్, అది మెకానికల్ అలైన్మెంట్ అంటాం. ఇప్పుడు రోబోటిక్ తోటి ఏంటంటే మనం ఆ పేషెంట్ మోకాలు అరిగిపోవడానికి ముందు ఏ షేప్లో ఉంది ఆ షేప్కి తీసుకెళ్ళచ్చు. అంటే ఇప్పుడు ఇంతకుముందు ట్రెడిషనల్గా మనం చేసేటప్పుడు ఏంటంటే మోకాలు ఎంత వంకరగా ఉన్నా దాన్ని స్ట్రైట్ చేయాలి, అది మన విధానం. బట్ రోబోటిక్ తోటి ఏంటంటే కొంతమందికి పుట్టుకతోటే మోకాళ్ళు కొద్దిగా వంకరగా ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి మనం మోకాలు కంప్లీట్గా స్ట్రైట్ చేస్తాం అనుకోండి, వాళ్ళకి పోస్ట్ ఆపరేటివ్గా అంత హ్యాపీగా ఉండరు. సో ఈ రోబోటిక్ టెక్నాలజీ యూజ్ చేసేంటంటే పేషెంట్కి మోకాలు అరిగిపోవడానికి ముందు ఏ షేప్లో ఉందో ఆ షేప్కి తీసుకెళ్ళచ్చు. అది కంప్లీట్గా స్ట్రైట్గా ఉండాల్సిన అవసరం లేదు ప్రతిసారి. సో ఈ అడ్వాంటేజ్ మనకు రోబోటిక్తో ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ కైనమాటిక్ అలైన్మెంట్ అంటాము. ఇంతకుముందు మనం వాడే పద్ధతిని మెకానికల్ అలైన్మెంట్ అంటాము. ఇప్పుడు ఈ రోబోటిక్ తోటి కైనమాటిక్ అలైన్మెంట్ అనే పద్ధతిని కూడా మనం అవలంబించవచ్చు. అంటే రోబోటిక్ నార్మల్ ట్రెడిషనల్ సర్జరీ తోటి యూజువల్గా 6 weeks పడుతుంది. అంటే రికవరీ అంటే ఏంటంటే పేషెంట్ పెయిన్ లేకుండా వితౌట్ సపోర్ట్ లేకుండా నడవడాన్ని మనం రికవరీ అంటాం. సో ఇప్పుడు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ తోటి ఏంటంటే మనం చేసే విధానం కొద్దిగా ఒక 30 minutes ఎక్స్ట్రా పట్టిన టైము వాళ్ళకి పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్ తక్కువగా ఉంటుంది. సో దాంతో ఏంటంటే రికవరీ యూజువల్గా ఫాస్ట్గా ఉంటుంది. ఒక 2 weeks టైంకే వాళ్ళు వితౌట్ సపోర్ట్ నడిచే స్టేజ్కి వచ్చేస్తున్నారు. సో మనం ఒక అవసరం ఉంటే 2 మోకాళ్ళు ఒకేసారి చేస్తున్నాం, అంటే 2 మోకాళ్ళు అరిగిపోతే, లేదంటే ఒక మోకాలు రోబోటిక్గా చేసి ఒక 6 weeks 3 months గ్యాప్ ఇచ్చి ఇంకొకటి రోబోటిక్గా చేస్తాం. సో మనకు వచ్చిన పేషెంట్స్ ఇంతకుముందు ట్రెడిషనల్గా చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు 3 months తర్వాత మనం రోబోటిక్ చేసిన వాళ్ళకి దే ఆర్ ఏబుల్ టు అప్రిషియేట్ ది డిఫరెన్స్. వాళ్ళకి తెలుస్తుంది డిఫరెన్స్. ఇంతకుముందు చేసిన దానికి ఇప్పటికి నొప్పి తక్కువ ఉంది డాక్టర్ గారు అని వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు. సో ఇప్పటి వరకు మనం ఇప్పుడు నానక్రామ్గూడలో మనం లాస్ట్ 6 weeks నుంచి రోబోటిక్ రీప్లేస్మెంట్ చేసాము. బట్ స్టార్ బంజారాహిల్స్లో ఒక 2 years నుంచి ఉంది. అక్కడ రెగ్యులర్గా నీ రీప్లేస్మెంట్ అవుతున్నాయి రోబోటిక్గా. ఇప్పుడు మాత్రం లాస్ట్ 6 weeksలో ఒక 20 patients వరకు చేసాము. వాళ్ళు దే ఆర్ రికవరింగ్ వెరీ వెల్. అండ్ ఇప్పుడు మనం ఇందాక చూపించిన 3 patients దే ఆర్ జస్ట్ ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ.